మరి మీ ప్రాంతాల్లో ఏమన్నా విక్కోడరా? ఈ నుంచి ఆడ వండదాకా మంచి సముద్రం ఉంది, సముద్రం చుట్టూ ఏమన్నా కట్టుకోర్రి, ఏమన్నా విక్కోరు. మేము వద్దంటున్నాం రా. నీకు ఇప్పుడు నీ అదేదో ఎక్కడో తీర ప్రాంతాల్లో అదేంది విశాఖపట్నం దగ్గర గూగుల్ పెట్టుకుంటాను, మేము వద్దంటున్నామారా? మమ్మల్ని వదిలేయండి రా, మమ్మల్ని బతకనియండి. వద్దురా, మీరు చేసే అభివృద్ధి వద్దు మాకు. మా నిజాములు కట్టినవి చాలు, మా గోల్కొండ టూంబులు చాలు, ఓకే, మా యొక్క చార్మినార్ చాలు, మాకు అవి చాలు. ఇంకా మా దగ్గర లేకపోతే అడుక్కుంటాం ఎవరినన్నా. మీ సాయం వద్దు మాకు. తీసుకోవర్రి నీ యొక్క ఆంధ్ర ప్రభాని తీసుకోవర్రి, ఆంధ్ర జ్యోతిని తీసుకోవర్రి, మీ యొక్క కామినేని తీసుకోవర్రి, మీ ఏమేమి ఉన్నాయో చెత్తంతా తీసుకోవర్రి, మాకు వద్దు. మీ వల్ల మేము బతకం, మీ మోసే నీళ్ళు తాగం, మాకు వద్దు. మాకు పెట్టుకోవచ్చు. మీరు రాకముందు మీరు 1956లో మాకు గెలవక ముందు మా దగ్గర 21 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి. ఒక్క హిందూ రాజు కట్టలే. 4 ఎయిర్పోర్ట్లు ఉండే లంజ కొడక. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎన్ని చోట్ల ఉండేరా? నిజామాబాద్లో ఉండే, బోధన్లో ఉండే, ముత్యాలపేటలో ఉండే. ఈ లంజ కొడుకు అన్ని సాగొట్టిండు పడుకో. కాగితం తయారు చేసేది, సిల్క్ తయారు చేసేది, ఏ దేశంలో ఎవరికి నోట్లు ప్రింట్ చేసే, సిక్కా ప్రింట్ చేసే, కరెన్సీ ప్రింట్ చేసే అవకాశం లేదు, ఒక్క హైదరాబాద్ రాష్ట్రానికి తప్ప. ఈ లంచ కొడుకులు వచ్చాట మాకు సాయం చేసిర్రట. పార్కుల నగరము, చెరువు లేకుల నగరాన్ని సంక నాకిచ్చి సావగొట్టి నీ ఒక్క నీళ్ళు మంచిగుంటుంది అదరా పొక్క బాడకో. దానికి ముండకి హలాల్ దేనికి చేస్తారు, ఎందుకు చేస్తారు? ఇప్పుడు జుడాయిజం యూదులు కోశారు అంటే దాన్ని కోసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ పద్ధతిలోకి వస్తే అది మాంసం అనేది అది చాలా ఏమంటారు, బేసికల్గా ఏం లేదు. వాళ్ళ ఆలోచన ఏంటి అంటే ఆ కోషర్ అయినా హలాల్ అయినా దాని ఉద్దేశం ఏంటంటే దాన్ని ఒక పర్టికులర్ వెయిన్స్, జుగులర్ వెయిన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఒక పర్టికులర్ డీప్ కట్ చేస్తే ఆ బ్లడ్ అనేది బయటకు పోవాలి. ఎందుకంటే ఆ బ్లడ్లో ఆ యొక్క భయపడ్డప్పుడు, అది హెల్తీగా లేనప్పుడు దాంట్లో ఉండేటువంటి హార్మోన్స్, ఎమోషన్స్ తోడు కూడిన నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ హార్మోన్స్ ఆ బ్లడ్లో ఉంటాయి. ఆ బ్లడ్ బయటకు వెళ్ళిపోవాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. అందుకోసం దాన్ని ఒక పర్టికులర్ వేలో కోస్తే ఆ బ్లడ్ని అంతా బయటకు పంపిస్తారు. అది అల్లా పేరును తలుచుకుంటూ, అల్లా ఆ మక్కా సైడ్ చూసుకుంటా అది కట్ చేస్తారు. అది హలాల్. తూక్ అని ఉంచరు లంచముండా. అట్లయితే హలాల్ మీట్ ఇవాళ ప్రపంచంలో ఫేమస్, ఎన్ని దేశాలకు పంపిస్తున్నారు. నీ మోడీ లుచ్చ లంచ కొడుకు పింక్ రెవల్యూషన్ అని చెప్పి అమెరికా తర్వాత బ్రెజిల్ తర్వాత అమెరికా, ఇండియా 3వ స్థానం ఉన్నది. ఇప్పుడు 2వ స్థానానికి వచ్చి ప్రపంచం అంతా మనం మీట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అందులో ఎక్కువ శాతము ఇస్లాం కంట్రీస్కి పోతున్నది. అది హలాల్ చేసిన మీటే పోతున్నది. మళ్ళా ఆ యొక్క హలాల్ కంపెనీ ఎక్స్పోర్ట్ చేసే ఆ బీఫ్ కంపెనీలని ఈ యొక్క ఆర్యలే, ఈ యొక్క బీజేపీ బ్రాహ్మణులే. హలాల్ అనేది దాన్ని కోసేయడానికి ఒక పద్ధతి. తూకని ఎవడుంచిర్రా? లంచం. నువ్వెట్లా జర్నలిస్ట్ అయినవే? నువ్వు సామాజిక కార్యకర్త అని టీవీ కార్యక్రమాలు వచ్చి నువ్వెట్లా జర్నలిస్ట్ అయినవే ప్రియా చౌదరి? అదేం జర్నలిజం చేసింది? అది ఎప్పుడు చదివింది? అది ఎప్పుడు జర్నలిస్ట్ అయింది? ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడు వేరు, ఎవడు పడితే వాడు జర్నలిజం పెట్టుకోవడానికి హక్కు లేదు. నువ్వు జర్నలిజం కోర్సు చేయాలి, ఓకే. అట్లా లేకుండా, దాని గురించి మినిమం అవగాహన లేకుండా, వాస్తవాలు నీ యొక్క సొంత కవిత్వం కాకుండా వాస్తవాలు చెప్పడానికి జర్నలిస్ట్కి అధికారం ఉంటుంది. నీ సొంత కవిత్వం చెప్పేదంటే జర్నలిస్ట్ అని చెప్పుకోకూడదు. విశ్లేషకుడు ఇంకోటి ఏదైనా పేరు చెప్పుకోవాలి. నువ్వెప్పుడు జర్నలిస్ట్ అయినా ప్రియా చౌదరి? కాదు, ముస్లిం పండుగలు అవుతుండే ఇప్పుడు కందులని చేస్తారు, ఊర్లలో కందులని చేస్తారు. దర్గాలో పోయి అది మేకను కోసి ఇది చేస్తారు. లేదు అంటే నా చిన్నప్పుడు ఊర్లలో కూడా ఉరుసు అని అవుతుండే, ఈ పీరీల పండుగ అవుతుండే. పీరీల పండుగ హిందువులు పోరా? ఎవ్వరు ఏ ముస్లిం వాళ్ళు ఎప్పుడేమనలే. నువ్వు మసీదుకి పోయినా ఏమనలే, దర్గా కాడ పండుగ చేసినా ఏమనలే, ఆ పీర్ బాబా దగ్గరికి పోయినా ఏమనలే, ఆ పీరీల పండుగకి నువ్వు పోయినా ఏమనలే. ఈ పీరీల పండుగని హిందువులు ముస్లింలు అన్నదమ్ములు లెక్క చేసుకుంటారు. మీరు ఊరాలో పోయి కూడా అడగండి. మరి మేడారంకి వాళ్ళు ఎవరో పేదోళ్ళు అమ్ముకోవడానికి వస్తే కాదే ప్రియా చౌదరి లంచముండా? చెప్పండి మిత్రులు, హానెస్ట్గా చెప్పండి. ఆమె ఎవరు? ఆ గుంటూరు నుంచి వచ్చింది చూడు, ఆమె ఏమంటే మాదాపూర్ అక్కడ ఆమె ఫేమస్ అయింది చూడు, 2 గుడ్లే అన్న ఏదో అడిగింది చూడు, ఏమంటే ఆమె పేరు ఏదో అంటుండే కదా. అదే గుంటూరు నుంచి వచ్చాడు, అది పెట్టుకున్నది కదా, అన్ని బండిల మీద పెట్టి అమ్ముతారు కదా.
కుమారి ఆంటీ. సో కుమారి ఆంటీ ఫుడ్కి ఏం ఎక్స్పైరేషన్ డేట్ ఉందో దాని మీద చెప్పండి నాకు. ఎవరి పర్మిషన్ మీద ఉన్నదని చెప్పండి. అట్లాంటి వాళ్ళు రోడ్డు మీద ఎంతమందిని చూపెట్టాలి? ప్రతిరోజు ఇడ్లీల బండిలు అమ్ముకుంటాడు, లేకపోతే చట్నీలు అమ్ముకుంటాడు, రకరకాల వాళ్ళు. అప్పుడైతే ఈ ఆంధ్రలో వచ్చినాక ఇప్పుడు కూకట్పల్లి వండి ఏడన్న వండి రోడ్డు మీద ఏడబడతాడు. ఇవేమంటారు, ఈ అందరూ అన్నం వండుకొని కూరలు ఆడ తెచ్చుకుంటారు కదా. ఇవన్నిటికీ ఏం సర్టిఫికేట్లు ఉన్నాయి, ఏడు ఎక్స్పైరేషన్ డేట్లు ఉన్నాయి లంచ కొడక? 99% మంది హిందువులే అమ్ముతారు అనేక రకాల వంటకాలు, రైట్? సాయంత్రం ఏమో ఆ మిరపకాయల బండిలోడు, ఆ బజ్జీలు వేస్తాడు, ఇంకోటి ఎత్తాడు. పొద్దుగాల పోతే బ్రేక్ఫాస్ట్లు వేస్తారు. ఇక అది కాకుండా పొద్దుంతా కూరలు అమ్మేటోళ్ళు ఉన్నారు, పిండి వంటకాలు అమ్మేటోళ్ళు ఉన్నారు, ఈ స్వగృహ ఫుడ్స్ అని ఉన్నారు. వీళ్ళందరికీ ఏం ఎక్స్పైరేషన్ డేట్లు ఉన్నాయి, ఏడ సర్టిఫికేట్లు ఉన్నాయి? బాలాజీ స్వీట్ బండార్కి ఏడున్నాయి? నువ్వెవన్నా డాడూస్ లడ్డు అని ఏడున్నాయి? డాడూస్ లడ్డు కొనుక్కో, దాని మీద ఏడ ఎక్స్పైరేషన్ డేట్ ఉందిరా? ఏడా లేదు. అది కామన్ సెన్స్, అది వాడతారు. ఓకే, నీకు ఏదైనా నెగిటివ్ జరిగితే కంప్లైంట్ చేస్తే వాడిని మొత్తం మూసేస్తారు. అర్థమైందా? ఎక్కువ కంప్లైంట్ వస్తే మూసేస్తారు. వాడు అట్లా చెయ్యరు అట్లా, ఎందుకంటే వాని వ్యాపారం సంకనాకపోతుంది కాబట్టి. అలా మిగిలేది అది కావాలంటే ఎక్కువ పైసలు తీసుకుంటారు, కానీ అలా మిగిలేది ₹1, ₹2 కోసం వాళ్ళు కక్కుర్తి పడి నాశనం చేసుకోరు వ్యాపారాన్ని. ఒక్కసారి ఒక కస్టమర్ చెడ్డ పేరు వస్తే వాని వ్యాపారం దెబ్బతింటది. ప్లస్ వాళ్ళు పెట్టే ఖర్చు కంటే వాళ్ళ లాభమే ఎక్కువ పైసలు పెట్టే మనకు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు చెడ్డ పేరు ఎంత తెచ్చుకుంటారు ఎవడైనా. ప్లస్ రెండోది, ఫుడ్ అనేది పాసిపోయింది తిన్నా రోగం రాదు. రాసి పెట్టుకోండి. ప్రతి మనిషికి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరికీ ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఆ ఇమ్యూనిటీ వల్ల 90% మనం తాగే నీళ్ళల్లా, పీల్చే గాలిలా, తినే ఆహారంలా బ్యాక్టీరియాలు అనేక రకాలు ఉంటాయి. మన శరీరంలో కూడా, మన గట్టులో కూడా, మన పేగులలో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ శాతం ఉన్నప్పుడు, ఆ గుడ్ బ్యాక్టీరియా లేకపోతే మనకి అన్ని వ్యవస్థలు నడవవు. అర్థమైందా? ఈ మనం పెరుగు తింటాం, పెరుగేంది? మనం తినేది బ్యాక్టీరియా, అది గుడ్ బ్యాక్టీరియా. అర్థమైందా? బయాటిక్ అంటారు కదా. సో కాబట్టి అవన్నీ 99% ఇప్పుడు జంతువులు ఉంటాయి రోడ్ల మీద తింటాయి అన్ని, ఏది కుక్కలు గిక్కలు, దానికి ఎందుకు రోగాలు రావు? బిచ్చగాడు 10 మంది చేసింది పాసిపోయింది అన్ని తింటాడు, ఎందుకు రోగాలు రావు? అంటే ఇమ్యూనిటీ ఉంటుంది, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి 90% రోగాలు రావు. ఎప్పుడు వస్తాయి ఈ రోగాలు అంటే విషయం కలిపితే వస్తాయి. అర్థమైందా? ఎక్స్పైరేషన్ అనరాలి, ఎక్స్పైరేషన్ ఉండదు. డ్రగ్స్కి మాత్రమే ఎక్స్పైరేషన్ ఉంటుంది, మందులకే. ఫుడ్కి ఎక్స్పైరేషన్ ఉండదు. అది ఫ్రెష్గా ఉందా లేదా, తినబుద్ధి అవుతుందా లేదా, రుచికి బాగుందా లేదా చూసుకొని తినడం అంతే. అందుకే వాళ్ళు ఏం రాస్తారు, ఆ డేట్ రాసేది ఏంటంటే మేము ఈ డేట్ దాకా గ్యారెంటీ ఇస్తాం ఇది ఫ్రెష్గా ఉంటుందని. చేసినాక ఇన్ని రోజుల వరకు అది ఫ్రెష్గా ఉంటుంది. అంతకంటే ఎక్కువ రోజులు అయితే అది కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంది, ఆ ఫ్రెష్నెస్ పోతుంది అని రాస్తారు. ఫ్రెష్నెస్ కోసమే రాస్తారు తప్ప దీన్ని తింటే హానికరం జరుగుతుందని డేట్ కాదు అది. ఇప్పుడు పిండి వంటకాలు చేస్తారు, ఒక 1 month 2 months 3 months నువ్వు ఎంత మంచిదన్నా తెచ్చుకో, అది ఒక డేట్ తర్వాత నూనె వాసన వస్తుంది. సో బేసికల్గా మనకు మొత్తం లాజికల్గా అర్థమైంది. ఫుడ్ రిలేటెడ్ ఏంటంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు తినడం ఉత్తమం. కావాలంటే కొంచెమే కొనుక్కోవచ్చుకో, మళ్ళీ కొనుక్కోవచ్చుకో, అది ఏదన్నా కానీ. ఓకే, సో అది కాన్సెప్ట్. అయితే ఆ క్రమంలో ఈ లంచ కొడుకులు ఎవరు? వీళ్ళకి ఏం అవసరం? వీనికి ఎవడు అధికారం ఇచ్చిండు? పోలీసులు చేసే పని, ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసే పని, ఈ లంచ కొడుకులకి ఏం పని? నిజంగా వాళ్ళ ల్యాబ్ టెస్ట్కి పంపించి వాళ్ళు ఏమన్నా దొరికితే, లేకపోతే 100 మంది కస్టమర్లు కంప్లైంట్ చేస్తే ఆ ఫుడ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వండి, తప్పకుండా వాళ్ళు క్లోజ్ చేపిస్తారు. ఏ షాప్ అయినా, బండి అయినా సరే, పెద్దదైనా సరే, వాళ్ళకి పూర్తి రాష్ట్రంలో జరిగే ఎవడు ఫుడ్ విక్రయించినా, వాళ్ళు ప్రజలకు హాని చేసేది ఏది చేసినా మీరు ఆ సంబంధిత శాఖ వాళ్ళకి కంప్లైంట్ చేయండి, దాన్ని క్లోజ్ చేస్తారు, వాళ్ళని జైల్లో పెడతారు. కానీ ప్రతి చిన్న వాటికి వాటికి ఇది ఉండదు, ఈ అప్రూవల్. ఒక ఫిజికల్ షాప్ పెట్టుకొని ఉండే వాళ్ళకి తప్ప ఇట్లా మొబైల్ ఉన్న వాళ్ళకి ఇది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ తక్కువ ఉంటుంది, వాళ్ళు లో కాబట్టి వాళ్ళందరూ రెగ్యులేట్ చేయదు గవర్నమెంట్. సో ఆ క్రమంలో ఇక్కడ ఈ లంచ కొడుకులు మా తెలంగాణని బతకనిస్తలేరు. వాళ్ళ రాష్ట్రాలను నాశనం చేసుకున్న సరిపోదని మేము ఏడ మంచుకున్నామో ఆడ ప్రతిదీ కొట్లాడబెట్టాలి. ఒక నా రాష్ట్రం కొన్ని నిధులు తెచ్చినాము, ఇది కట్టించినాము, నాగార్జున సాగర్ లాంటి ఒక ప్రాజెక్ట్ కట్టినాము, ఇంకేమైనా స్కూళ్ళు కట్టినాము, ఏది లేదు. లంచ కొడుకులు ఒక అరటిపండు ఇచ్చి 100 మంది ఫోటోలు దిగుతారు, కురుకురే ప్యాకెట్లు ఇచ్చి ఫోటోలు దిగుతారు లంచ కొడుకులు. మళ్ళీ ట్యాక్స్ కట్టకపోతే ఊరుకుంటారా? అన్ని ట్యాక్సులు ఇష్టం ఉన్నట్టు పెంచాడు లంచ కొడుకు. ఆలోచించండి మిత్రులారా. సో సాయిబాబా ఏమన్నారా?
సాయిబాబా మీద ఇది చేస్తారు. ఏమన్నాడు ఆయన? షిరిడి ఈ సత్యసాయిబాబా అంటే దొంగ ఉన్నాడు, ఆయన అన్ని ఏదో చేసిండు. కానీ షిరిడి సాయిబాబా ఆయన మసీదులో తిన్నాడు, మసీదులో అన్నాడు. ఏమన్నారా? నలుగురు బిచ్చం అడుక్కున్నాడు, మసీదులో తిన్నాడు, మసీదులో అన్నాడు. ఎవరికి అన్యాయం చేసిర్రా? ఆయన వల్ల ఏదైనా మంచిగా అనిపించింది అన్న వాళ్ళు మొక్కుంటారు. నీకేం వచ్చిందిరా? ఆయన ఎప్పటి సాయిబాబా? ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఎవరికి లేని నొప్పి నీకెందుకు వస్తుంది ఇవాళ? బీజేపీ రాగానే ఎందుకు గొడవలు అవుతున్నాయి లంచ కొడక? ఆలోచించండి దయచేసి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆయన దేశానికి ఇలా భారతదేశము న్యూక్లియర్ వెపన్ కావాలన్నా, న్యూక్లియర్ దేశం అయింది అన్నా, డాక్టర్ సోమరాజుతో కలిసి క్యాలిపర్స్ పోలియో వాళ్ళకి కనిపెట్టిన లైట్ మెటల్ క్యాలిపర్స్ కనిపెట్టిన అనేకం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కానీ ఆయన చేసిన సేవ దేశానికి అనంతం. చచ్చిపోయేదాకా ఆయన చచ్చిపోయింది కూడా ఆయన స్పీచ్ ఇస్తూ చచ్చిపోయిండు. ఆయన మీద బురద అవుతారు లంచ కొడుకులు. నువ్వేమైనా చేయరా? ఆయన జీవితాంతం పిల్లలు ఏడున్నారో ఎవడేడున్నారో తెలియకుండా ఆయన జీవితాన్ని అర్పించి బ్రిటిష్ పరిపాలనలో భాగస్వామ్యం చేసి భారతదేశం స్వతంత్రం రావడానికి భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు అనేక మంది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి మనకు ఊపిరి పీల్చుకునేటట్టు చేసిన మహనీయుడు ఆయన. గాంధీ తాతను తిడతారు, మీరు చేయరు. మీరు బ్రిటిష్ వాడిని సంకనాక్తారు, వాడిచ్చే పెన్షన్ తీసుకుంటారు, మళ్ళీ కొట్లాడిన వాళ్ళని షడ్డ పేరు తెస్తా అంటే గాంధీని మొక్కవాడితివి, గాంధీని చంపిన సావర్కర్ని మొక్కవాడితివి. నువ్వేం మనిషిరా? నీకు ఓట్లు కావాలి తప్ప ప్రజల మీద సిద్ధాంతం మీద ఏమీ లేదు లంచ కొడుకులకి. వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా. సో ఆ వంట మంచిదంట, అది తెల్లగా ఉంది కాబట్టి బర్రె అంటే చెడ్డదంట. దానికి తోక ఉంది, దీనికి తోక ఉంది. అది గడ్డి తింటుంది, ఇది గడ్డి తింటుంది. అది పాలిస్తుంది, ఇది పాలిస్తుంది. ఇది నల్లగా ఉంది కాబట్టి చెడ్డదంట, అది తెల్లగా ఉంది కాబట్టి మంచిదంట. గుద్దమిద్ద అంతే. మేము నల్లగున్న మూలవాసులం కాబట్టి మేము చెడ్డోళ్ళం. ఆర్యుడు చలి ప్రాంతంలోకి వెళ్ళి వచ్చిండు వాడు తెల్లగున్నాడు కాబట్టి మంచోడంట. సిగ్గు శరం ఉండాలి. ఇంకా మా కర్మ సిద్ధాంతం చెప్తాడు నా కొడుకు. వానికి వర్తించదు ఆ కర్మ సిద్ధాంతం. పిచ్చి లంజ కొడుకు. ఆలోచించండి. అట్లయితే మరి ముస్లింలు చేసిన ఏమిరా? బిర్యానీ. అన్ని బిర్యానీ పాయింట్లు మూసేద్దాం. హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ అయ్యే బంద్ చేద్దామా? ఛాయ్ని కూడా అలాలు చేస్తారు. ప్రియా చౌదరి ముండా తూగా నుంచి అందరికి తూగా నుంచి ఇస్తారు ఛాయ్. చార్మినార్ పక్కకు ఉంటుంది, తాగుపో. లంచమంట, పాయా సూపు, కుబ్బానికా మీట, ఇవన్నీ ఇట్లా తూగా నుంచుతారే. నీకు అలాలంటే తెలియదు, నీకు లవడ తెలియదు. నువ్వు మనిషివి. పోనీ వెళ్ళిపోయి ఆంధ్రాకి. మీకు ఏం తెలియదు. మీకు కొట్లాడబెట్టడు తప్ప, నాశనం చేసాడు తప్ప.